సీఎండీఎఫ్ ఫౌండర్ పాస్టర్ అజయ్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా? మణిపూర్లో దళిత క్రైస్తవులను చంపేసినప్పుడు, అమ్మాయిని అందరూ నగ్నంగా ఊరేగించినప్పుడు ఎక్కడకు వెళ్లావు? ఒరిస్సాలో క్రైస్తవ ఆడపిల్లలను ఆర్ఎస్ఎస్ బజరంగదళ్ వాళ్లు నగ్నంగా తిప్పినప్పుడు ఏమయ్యావు? అప్పుడు సనాతన ధర్మం గుర్తు రాలేదా? నీకు ఓట్లు కోసమే హిందూ సనాతన ధర్మం కాని దేశంలో ఆడపిల్లలు ఏమైపోయినా నీకు అక్కరలేదు అని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, ఏపీ డిప్యూటీ సీఎం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న సనాతన ధర్మం ఎవరు మాట్లాడరు, పాత బస్తీలో నుంచి అందరూ బయటకు వచ్చి పాలస్తీనా గురించి మాట్లాడతారు గానీ అని అన్నాడే. కళ్ళు పోయినాయా పవన్ కళ్యాణ్కి? సొంత దేశం మణిపూర్ మన దేశంలో రాష్ట్రం కదా, అక్కడ ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్కి తెలియదా? ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన రోజు బాగా దాగి పడుకున్నాడా? ఫామ్ హౌస్ లో ఏమన్నా మెలకు రాలేదా రోజు? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగాయంట, పోర్టుగాడికి ఇంత తిల్లేసింది పౌరుషం. సొంత భారతదేశంలో అదే పెట్టాపురంలో ఒక దళిత ఆడబిడ్డను తీసుకుని వెళ్ళి మానభంగం చేసి పడేస్తే కనీసం వెళ్ళి పరామర్శించిన మొహం కదేనా మాట్లాడుతున్నాడు. సబ్స్క్రైబ్ సిద్ధం స్టూడియోస్. జై జగనన్న.